వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి ప్రజల గొంతుకల్ని తీవ్రంగా ద్వేషించేటువంటి కొన్ని పత్రికలు, ప్రచార మాధ్యమాలు, ప్రసార మాధ్యమాలు, TV5, ABN లాంటివి, ఈనాడు, ఆంధ్రజ్యోతి మా మీద, మామిడి రైతుల మీద, వాళ్లకు చంద్రబాబు మీద ఉన్నటువంటి ప్రభుభక్తిని చాటుకోవటానికి తమ అక్కసంతా కూడా మామూలు స్థాయిలో కాదు, తీవ్రమైన స్థాయిలో వాళ్ళు వెళ్ళగక్కటం జరిగింది. మమ్మల్ని ప్రత్యర్థులుగా కూడా గుర్తించకుండా శత్రువులుగా, రౌడీ మూకలుగా, హత్యాకాండను సృష్టించేవారుగా వాళ్ళిష్టం వచ్చినట్టుగా రాతలు, వాళ్ల మాటలు. ఈ రోజున ఆంధ్రజ్యోతి పత్రికలో బంగారుపాళ్యంలో దండుపాళ్యం అని ఒక వార్త రాసి, మేమంతా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అరాచకాన్ని, దౌర్జన్యాలని చేశామని, ఒక విధ్వంసకారులుగా మమ్మల్ని చిత్రీకరించడానికి పూర్తి అబద్ధపు వార్తని, జనాలే లేరని చెప్తారు, వాళ్లే ఫోటోలు వేసినారు. ఆశ్చర్యంగా జనం లేక వెలవెలపోయినా అనే వార్త వాళ్లదే. తోసుకు వచ్చినటువంటి జనం హెలిప్యాడ్ దగ్గరికి 3,000 మంది అని రాసింది వాళ్లే. 2 వార్తలు దీంట్లోనే ఉన్నాయి. అక్కడికి వచ్చింది రైతులే కాదు, వచ్చిన వాళ్ళు ఎవరో రైతుది మామిడికాయలు రోడ్లో వేసేసినారు. మామిడికాయలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలోనే కాదు, చిత్తూరు జిల్లా అంతా కూడా మామిడి రైతులు ఈ రకంగానే పారబోసినారు రోడ్లలో. ఎందుకు పారబోసినారు? ఎవరైనా ఆ కాయల్ని అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చేటువంటి కాయల్ని అమ్ముకుంటారండి. ఆ కాయలకు ఈ ప్రభుత్వం విలువ లేకుండా చేసేసింది కనుక రైతులు రోడ్ల మీద పారేసుకుంటున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించటంలో ఈ ప్రభుత్వం విఫలమైంది కనుక ఆ రైతులు కాయల్ని రోడ్డులో వేశారు. దాని మీద ఎంత పెద్ద స్టోరీ. మేమే ఏదో బలవంతంగా ఎవరో ఒక తెలుగుదేశం మరి ఏదో పేరు రాశారు, శ్రీనివాసులు నాయుడు ఏదో పేరు, ఆయన ఆ రైతుది కూడా దొర్లించేసినామని రాసినారు. అలాగే రైతులు కానటువంటి వాళ్లతో ఒక 5-6 మందితో జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చినాడో మాకు అర్థమే కాలేదు అని కూడా రాయించినారు. ఇలా మీకు మా మీద వ్యతిరేకత ఉండొచ్చు, అది తప్పు కాదు, మేము అధికారంలోకి రాకుండా చేయటానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ మమ్మల్ని ఇంత దారుణంగా, ఘోరాతి ఘోరంగా మీరు ఎంత చిత్రీకరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంత పైకి లేస్తున్నాడు. మిమ్మల్ని, మీరు రాస్తున్నటువంటి రాతల్ని జనం తప్పుపట్టరు అనుకుంటే అది మీ తప్పిదమవుతుంది. TV5లోను అలాగే ABNలోను ఒక స్టోరీలు చూడండి. నిన్న పోలీసుల నరికేయండ్రా, DSPని నరికేయండ్రా, జగన్ పబ్లిక్ గా దొరికాడు. ఏమండి, ఒక పూర్వ ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడగలడా? మాట్లాడితే రాజకీయం చేయగలరా ఎవరైనా? రాజకీయం చేయటానికి సాధ్యమా? ఒక పొలిటికల్ పార్టీని నడపటం అంటే అంత ఈజీనా? పోలీసులపై రెచ్చిపోయిన జగన్, పోలీసులపై రప్పా రప్పా అంటూ రెచ్చిపోయిన వైఎస్ జగన్ పరామర్శ పొలిటికల్ ఈవెంటా? మళ్ళా అందులోనే పోలీసుల్ని నరికేస్తారా,
సర్కారు ఏం చేస్తోంది, మళ్ళీ అదొక శుద్ధులు కూడా చెప్తారు వాళ్ళు. సర్కారు ఏం చేస్తోంది అని మామూలుగా మన పూర్వకాలంలో మన వ్యవస్థల్ని సరిదిద్దటానికి ఆనాటి కాలాలలో మహా ఋషులు ఉన్నారు. ఉదాహరణకు కశ్యప మహర్షి, భృగు మహర్షి, అత్రి మహర్షి, బృహస్పతి లాంటి వాళ్ళు మీకందరికీ తెలియని విషయం కాదు. ఇప్పుడు ఏబిఎన్ కశ్యప మహర్షి, TV5 భృగు మహర్షి, ఆంధ్రజ్యోతి అత్రి మహర్షి, ఈనాడు బృహస్పతి. వీళ్ళు అనుకొని ప్రజలకు సందేశాలు ఇస్తున్నారు. ఈ రకంగా ఆనాడు ఆ మహారుషులు అందించినటువంటి సందేశాలు ఈనాడు మేమే అని అనుకొని తన్మయత్వంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకమైనటువంటి నిందలు వేస్తూ ఉండారు రోజు. అందులోనూ కూడా వీళ్ల దృష్టిలో తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అంతా కూడా వేద పండితులు. ఈ వేద పండితులు ప్రజలకు వేదాశీర్వచనం ఇస్తూ ఉంటారట. వీళ్ళు ఆశీర్వచనమే తీసుకోవాలి ప్రజలు. వీళ్లను డైరెక్ట్ చేసేటువంటిది ఈ కశ్యప, భృగు, అత్రి, బృహస్పతి మహర్షులు. వీళ్ళు రాసింది, వీళ్ళు మాట్లాడిందే వేదం, అదే భగవద్గీత. ఇలా మా మీద నిన్న అన్ని నిబంధనల్ని, మీరు విధించినటువంటి అన్ని రకాలైనటువంటి హద్దులని చెరిపేసుకొని రైతులు అంత పెద్ద ఎత్తున తరలి వస్తే మేమే నిజానికి అనుకున్నాం వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇంత తీవ్రమైనటువంటి నిర్బంధకాండ పోలీసులు ప్రభుత్వం యొక్క సహాయంతో చేస్తున్నారు కనుక మా ప్రోగ్రాం పెద్ద సక్సెస్ కాకపోవచ్చును, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అతి తక్కువ మంది ఉంటారేమో అని మాకు కూడా అనిపించింది.